in Visakhapatnam. So it is not merely about a data center alone. It is about creating that entire ecosystem, capturing that entire ecosystem here in the great city of Visakhapatnam. And honestly, we owe this to Visakhapatnam. We owe a lot. Visakhapatnam stood by us during our tough times. The MLAs here won with resounding majority, and we owe them a lot. So we stand by Visakhapatnam, and we look forward to our growth trajectory together. ఈ ప్రజా ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ జోన్, ఇంకో పక్కన అమరావతి ఎకనామిక్ జోన్, అదేవిధంగా రాయలసీమకు చెందిన తిరుపతి ఎకనామిక్ జోన్. ఈ 3 జోన్స్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఒక క్లస్టర్ బేస్ డెవలప్మెంట్ చేసి మేము ఈరోజు చూపిస్తున్నాం. రాయలసీమలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్ హబ్గా మేము తీర్చిదిద్దాం. కోస్తాంధ్రని ఒక కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, ఆక్వా క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మేము రూపొందిస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్కు పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి దానికి మేము అందరం కృషి చేస్తున్నాం. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు